హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీకి మావిగన్ దెబ్బ చాలా గట్టిగానే తగిలింది. దాని నుంచి ఏ రకంగా తప్పించుకోవాలో తెలియక అనేక పాటలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా మూకుమ్మడిగా ఏబిఎన్ ఆర్కే ఛానల్ మీద పడుతూ కొన్ని తీవ్రమైనటువంటి మాటలే మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రోజా గారు మళ్ళీ తన స్టైల్లో ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ గురించి మళ్ళీ వార్నింగ్లు ఇస్తూ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి దాని గురించి మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మాట్లాడదాం. అన్న, మీకు ఒకసారి ఒక ఆడియో వినిపిస్తాను, తర్వాత మాట్లాడదాం. రాధాకృష్ణ కూతురికి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారు. ఇది రోజా గారు ఇప్పుడు మాట్లాడే ఎలాంటి మాటలే ఉంటాయి, బట్ ఏదో కొంచెం నీతిగా మాట్లాడుతున్నట్టు చెప్పింది కరెక్ట్. మీరు చదువుకున్న ఒకసారి మీరు ఆలోచిస్తాం, చెప్పింది కరెక్ట్. అంటే మీరు తిట్టిస్తున్నారు, నేను తిట్టడం మొదలు పెడితే సిగ్గుతో చచ్చిపోతారు అని. అది మాత్రం ఎందుకంటే అంత వల్గర్ గా తిట్టగలిగిన శక్తి సామర్థ్యం ఇంకెవరికి, అంత నీచంగా మాట్లాడగలిగిన టాలెంట్ దేశంలోనే లేదు ఎవరికి, వాళ్ళ సొంతం. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది ఆవిడ, అసలు మేము తిట్టడం మొదలు పెడితే అంటే మీరు తిట్టలేదు ఇప్పటి వరకు, తిట్టకపోతేనే ఇంత గలీజ్గా ఉంది ఈ భాష అయితే. నిజంగా మీరు తిడితే ఇంకా ఎట్లుంటది, దారుణంగా ఉంటుంది. ఇంకా మేమేం ఊహించుకోవాలి? రోజా గారి దగ్గర నుంచి అధికారంలో లేనప్పుడే మొన్న భువనేశ్వరి గారిని ఏం మాట్లాడిందామే, పాలు పిసకడానికి వెళ్ళిందా అని చెప్పింది. ఇంకో మాట ఏమంటది, ఏం నోట్లో పెట్టుకున్నావు నువ్వు అని ఎవరినో అడిగింది. అంటే ఇంత నీచ నికృష్టమైన భాష మాట్లాడి నువ్వు కూడా ఇలాంటి మాటలు మాట్లాడతావు రోజా? ఎంత నీచమైన నువ్వు కూడా అన్నట్టుగా. సో అంత నీచమైన భాష నువ్వు వాడతావు. మీరు మళ్ళీ మాట్లాడే అర్హత ఎక్కడిది మీకు? అసలుకి నారా భువనేశ్వరి గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారికి, నారా లోకేష్ గారి సతీమణి నారా బ్రాహ్మణి గారికి, పవన్ కళ్యాణ్ గారి సతీమణికి నేను చెప్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా అంటుంది. వాళ్ళకి నువ్వెందుకు వార్నింగ్ ఇస్తున్నావు? వాళ్ళకేం సంబంధం ఉంది? నువ్వు రాధాకృష్ణ గారి ఫ్యామిలీకి నువ్వేమైనా వార్నింగ్ ఇస్తే ఇచ్చుకో, అంతే. నువ్వు మళ్ళీ మధ్యలో నారా చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చాడు, భువనేశ్వర్ గారు ఎందుకు వచ్చారు, లోకేష్ గారు ఎందుకు వచ్చారు, బ్రాహ్మణి గారు ఎందుకు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు వచ్చింది? సిగ్గుండద్దు కొంచెమైనా మాట్లాడటానికి? నువ్వు ఎవరి మీద పోరాడుతున్నావు? ఏబిఎన్ రాధాకృష్ణ మీద పోరాడుతున్నావు. రాధాకృష్ణ గారు చెప్పింది ఓకే, అది పోలిక కరెక్ట్ కాదు, అది అంగీకరిస్తాము. ఎవరు కూడా అది కరెక్టే చెప్పాడు ఆయన అని చెప్పడానికి మనం అంత ఉన్మాదులో అయితే కాదు. ఆయన కరెక్టే, ఆయన చెప్పింది తప్పు ఉంది. అటువంటిప్పుడు ఆయనను విమర్శించు, అంతే. ఆయన విమర్శించడం మానేసి వీళ్ళందరిని మధ్యలో వీళ్ళు ఏం చెప్పారు, ఒకవేళ నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏం చెప్పారు? ఇట్లా ఒక పత్రికల మీద పడి దాడి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు. పత్రికలు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, రాధాకృష్ణ కరెక్టే అన్నారు, ఇదే జగన్ స్టాండ్ అని చెప్పి అన్నారు. వీళ్ళు ఏమన్నా అనలేదుగా. సో వీళ్ళు కేవలం మాట్లాడింది పత్రికా వ్యవస్థ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. గతంలో కూడా వాళ్ళు అదే చేశారు. వాళ్ళకి అలవాటు ఆ రకంగా పత్రికా కార్యాలయాల మీద, టీవీ ఛానళ్ల మీద దాడి చేయటం వాళ్ళకి అలవాటు. మీరు సాక్షి మాట్లాడిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించవచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంస్థ అది డైరెక్ట్ గా. రాధాకృష్ణ గారు మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కలుపుతారు, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కలుపుతారు, లోకేష్ గారికి ఎందుకు కలుపుతారు? వాళ్ళ సంస్థలు అదేమన్నా? వాళ్ళు కేవలం ఆ రోజు మహా టీవీ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు ఖండించారు, ఇప్పుడు వాళ్ళు ఖండించారు. సాక్షి మీద జరిగినప్పుడు కూడా వాళ్ళు ఖండించాలి. ఖండించకపోతే మన లాంటి వాళ్ళని ఖండిస్తాం. ఇవాళ జనసేన పార్టీ వాడైనా కానీ తాతం శెట్టి బహిరంగంగా గూండాలాగా వ్యవహరిస్తే మనం ఖండించాం. డెఫినెట్ గా పార్టీ ఖండించమని మనం ఖండించాం. రేపొద్దున ఇవాళ సాక్షి మీద దాడి జరిగితే వాళ్ళు ఖండించమని మనం ఖండిస్తాం. సో జర్నలిస్టిక్ విలువలతో కూడిన అనేక మంది జర్నలిస్ట్ సంస్థలు ఉన్నాయి, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు, డెఫినెట్ గా చూస్తూనే ఉంటారు. రోజా గారు మాట్లాడుతున్నది ఏంటి? రోజా గారు దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనా రోజా గారు? మీరు కూడా మాట్లాడతారా ఈ రకంగా? అసలు నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టు బూతులు ఈ రాష్ట్రంలో నేర్పింది ఎవరు? దేశంలోనే వల్గారిటీ నేర్పింది ఎవరు?
అసలుకి రాజకీయాలను కలుషితం చేసింది ఎవరు? ఆ పెద్ద మనిషి ఎవరు? మీ అధినేత. ఆడవాళ్ళని కారులతో పిల్లల ముందు, బడి పిల్లల ముందు బళ్ళను ఒక సమావేశం పెడితే పిల్లలకు సంబంధించి 4 నీతి వాక్యాలు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇద్దరు వెళ్ళారండి, స్కూళ్ళకి వెళ్ళున్నారు. మీరు ఒకసారి కంపేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు స్కూళ్ళకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు? పిల్లలు మేం కాదు హీరోలం, మీ అమ్మా నాన్న హీరో, మీ టీచర్లు హీరోలు, వాళ్ళని మీరు వర్షిప్ చేయండి, వాళ్ళని ఆరాధించండి, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి అని చెప్పి ఇది కదా పిల్లలకు చెప్పాలి. నువ్వు వెళ్ళి ఏం మాట్లాడావు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? వెళ్ళి పెళ్ళాలని కార్లను మార్చినట్టు మారుస్తారని చెప్తావా? పిల్లలకు చెప్పేది ఇదేనా? కనీసం సంస్కారం ఉందా? జోగి రమేష్ అనేవాడు స్టేజ్ మీద మాట్లాడుతూ పిచ్చి కుక్కలు అది ఇదని మాట్లాడితే ముసిమిసి నవ్వుకుంటావా? సో మీకుంది అసలు సంస్కారం? మీరు ఎట్లా మాట్లాడేది? ఇప్పుడు రోజా వచ్చేసి తగుదనమ్మా అంటూ మేము మాట్లాడటం మొదలు పెడితే ఏం మాట్లాడటం మొదలు పెడితే ఆల్రెడీ మాట్లాడి చెత్త చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి రోజా అంటేనే వల్గారిటీకి రోజా పర్యాయ పదంగా మారింది. ఇవాళ వచ్చి రోజా మళ్ళీ మాట్లాడుతా ఉంది, మేము మాట్లాడితే అంటే ఇంకేం మాట్లాడతారు? ఇంకెంత వల్గర్గా మాట్లాడతారు? ప్రపంచం నివ్వేల పోవాలా మీ మాటలు విని? ఇప్పటికి రాజకీయాలు కలుషిత భ్రష్టు పట్టించేస్తారు హరీష్. మీరు చూడండి, తెలంగాణలో అంత భ్రష్టు పెట్టి తెలంగాణ రాజకీయాలు అంత మరి దారుణంగా లేవు. మీరు ఇంట్లో వాళ్ళని వీళ్ళని విమర్శించేంతగా తెలంగాణ రాజకీయాలు లేవు. ఎంతో కొంత హుందాతనం ఇంకా ఉంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అంత హుందాతనం పోయిందంటే కారణం వైసీపీ రాకముందు రాజకీయాలు, వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయాలను మనం మాట్లాడుకోవాల్సిన చరిత్ర పుటల్లో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది హరీష్. అలాంటిది ఇవాళ వాళ్ళు మాట్లాడతారు. మనం ఏం చెప్పాం? మనం మన ఛానల్లో కూడా చెప్పాం, మీరు ఆ రకంగా నిరసన తెలియచేయండి, కానీ దాడి చేయడం తప్పు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే రాధాకృష్ణ గారు చెప్పారో అందులో తప్పు ఉంది, అది ఆయన సరిదిద్దుకోవాలి. కానీ మీదేంటి ఆఖరికి ఆయన ఏంటంటే వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపించారు, చెల్లెళ్ళు కూడా ఇది మరి హైలైట్. వాళ్ళ చెల్లెల మీద వర్రా రవీందర్ రెడ్డి తోటి వాళ్ళ చెల్లెల పుట్టుకని విజయమ్మ గారి క్యారెక్టర్ ని శంకించేలాగా పోస్టులు పెట్టించిన జాతి వాళ్ళది. వాళ్ళు మాట్లాడతారు మళ్ళీ తల్లిని చెల్లిని కూడా ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడించిన చరిత్ర వాళ్ళది. వాళ్ళు మళ్ళీ మాట్లాడతారా? వాళ్ళకి ఏం అర్హత ఉంది మాట్లాడటానికి? వాళ్ళు అసలు మాట్లాడడానికి అర్హతే లేదు కదా. సో తల్లిని చెల్లిని అసలు గౌరవించని అసలు అక్రమ సంబంధాలు అంటే కట్టారు. ఎంత నీచం ఇది! చివరికి ఎన్ని అసలు కుటుంబంలో అధికారం కోసం చెయ్యని ఆగడాలు ఉన్నాయా, చెయ్యని దారుణాలు. చిన్న పిల్లల్ని కూడా మొన్న మన కిరణ్ టీవీ ఆ నవీన్ కుమార్ గౌడ్ అనేవాడు భారతి గారి మీద వాళ్ళ కూతురు మీద పోస్టులు పెడితే అసభ్యకరంగా దాని మీద అభ్యంతరకరంగా మాట్లాడితే మనం మాట్లాడాం. ఇది తప్పు, తెలుగుదేశం పార్టీ చర్య తీసుకోవాలి, అతని మీద మీ కార్యకర్త అయితే ఐటీడీపీ కనుక మీకు అతను తెలిసి ఉంటే ఐటీడీపీ అతన్ని బ్యాన్ చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, లోపలేసి కుమ్మాలని చెప్పింది మనము. సో ఎవరికి అసభ్యత లేకపోతే ఎవరికి తప్పు ఉంటే వాళ్ళ పక్షం వాళ్ళని తూర్పారపడతాం, న్యాయం పక్షాన్ని నిలబడతాం, నిజం పక్షాన్ని నిలబడతాం మనలాంటి వాళ్ళం. డెఫినెట్ గా ఇది ఈ రోజా మాట్లాడింది అయితే మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. రోజా మరి ఎంతవరకు దిగజారుతుంది, ఇంకా ఏం సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా ఏమేమి ఆమె చెప్పదలుచుకున్నది అనేది అయితే అసలు వైసీపీకి అర్హతే లేదు మాట్లాడడానికి, వైసీపీ ఏ నాయకుడికి అర్హత లేదు. ఆ విషయానికి వస్తే అంబటి రాంబాబుకి అర్హత ఉందా? అంబటి రాంబాబుకి అర్హత లేదు. సరే పోనీ పేర్ని నాని గారికి అర్హత ఉందా? మరి రోజా గారికి అర్హత ఉందా? లేకపోతే ఆయన కొడాలి నానికి అర్హత ఉందా? ఎవరికి ఉంది అర్హత? మీకు ఒక్కరికన్నా అర్హత ఉండే వాళ్ళు ఉన్నారా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అర్హత ఉందా? లంబూతులు తిట్టాడు, ఒక పార్టీ అధినేతను పట్టుకొని లంబూతులు తిట్టాడు, ద్వారంపూడికి ఉందా? పోనీ మీ పెట్ శ్రీరెడ్డికి ఉందా? శ్రీరెడ్డి కేవలం పార్టీలో లేదంతే, శ్రీరెడ్డి వీళ్ళకంటే చాలా బెటర్. శ్రీరెడ్డి పార్టీలో లేదు కాబట్టి కనీసం అట్లీస్ట్ శ్రీరెడ్డి పార్టీలో లేదు ఆ అమ్మాయి అంతే అని అనుకుంటారు. కానీ వీళ్ళు పార్టీల్లో ఉండి పదవులుగా ఉండి మంత్రి పదవులు అనుభవిస్తూ వీళ్ళు మాట్లాడిన మాటలు అస్సలకి చెవులు తుప్పు తెలిపోతాయి, అంతలా మాట్లాడారు వీళ్ళు. కాబట్టి రోజా ఊరికే ఆ రకంగా మాట్లాడి మళ్ళీ మేమేదో చేస్తామంటే ఇప్పుడు దాకా చేసింది చూసాం తల్లి. మీరు నిజంగా చెప్పాలంటే ఇవాళ మీరు హుందాగా మాట్లాడండి, హుందాగా మాట్లాడి ఇది రాధాకృష్ణ గారు మాట్లాడారు, రాధాకృష్ణ గారికి కౌంటర్ ఇవ్వండి, అంతే తప్ప మళ్ళీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ మీరు తీసుకొస్తే సీన్ మరోలా ఉంటుంది, వాళ్ళు కూడా స్పందిస్తారు. ఇక మీరు మాట్లాడితే వాళ్ళు కమ్ముకుంటారండి. మీరు నేర్పారు కదా చాలా వరకు, వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు కూడా చాలా మంది నేర్చుకున్నారు. ఇప్పుడు అంటే ఇలాంటి అలాగే ఉండాలేమో అనిపిస్తుంది. కాకపోతే నిజంగా
ఇలాంటి వాళ్ళు ఎదుర్కోవాలంటే అదే పరిస్థితి వచ్చే పరిస్థితి కూడా ఉంది. సో మొత్తం మీద గెజిట్ వచ్చింది, అవును, అమరావతికి అమరావతి గెజిట్ వచ్చింది. మావిగన్ మన సంబరాలు చేసుకోవాలి, దాన్ని ఎట్లా మనం పాడు చేయాలి, మావిగన్ దెబ్బ నుంచి తప్పుకోవాలి, మావిగన్ నుంచి బయటికి తీసుకురావాలి. సో దాని అంతటికి సక్సెస్ఫుల్ గా ఇవాళ చర్చనంతా కూడా మార్చేశారు. కానీ రోజా గారు మాత్రం మళ్ళీ తిప్పేస్తారన్న, ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటలకి ఈవిడే హైలైట్ అవుతుంది. రోజా గారు మాట్లాడినా, జగన్ గారు మాట్లాడినా ఆ రోజు చర్చ అంతా అదే. జగన్ గారు మాట్లాడితేనేమో ఎంటర్టైన్మెంట్, రోజా గారు మాట్లాడితేనేమో ఇన్ఫోటైన్మెంట్. ఓహో ఇన్ఫో వస్తుంది, ఓ ఇన్ని బూతులు ఉన్నాయా, ఇలా కూడా తిట్టచ్చా మనుషులు, ఓహో ఇట్లా తిట్టచ్చా అని చెప్పేసి తెలుస్తుంది. ఏదేమైనా జుగుప్సాకరమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవటం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.